హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు వెలంకిని మాత ఫెస్టివల్ రోజున చేసినటువంటి డెకరేషన్ మీరు కూడా రండి, చూసేయండి వచ్చి ఎలా చేశాను. ఫస్ట్ నేను పీఠంకి ఒక దుప్పటి అనేది తీసుకుని దాన్ని 2 సైడ్స్ కూడా పిన్స్తో కట్టేశాను. నెక్స్ట్ వైట్ కలర్ శారీ తీసుకున్నాను. అది శారీ అనేది చాలా లాంగ్ ఉంటుంది కదా, సో నేను 2 పేటలు వేసి దాన్ని పీఠంకి పెట్టానన్నమాట. గుండె సూదులు పెట్టుకుంటున్నాను. పెట్టిన తర్వాత అవి కొన్ని మనం చిన్న పిన్స్ ఉంటాయి కదా, వాటితో అయితే పెట్టుకోవచ్చు. పెద్దవి అయితే కొంచెం దుప్పటికి అయితే హార్డ్గా ఉంటాయి కాబట్టి త్వరగా దిగవు. సో ఇలా అయితే నేను వైట్ కలర్ శారీని అయితే నేను పీఠంకి పెట్టేశాను. నెక్స్ట్ ఏదైతే మనకి వైట్కి కానీ కలర్ కాంబినేషన్ ఏదైతే బాగుంటుందో అని మనం ఫస్ట్ చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత మనం పీఠం ఏదైతే డెకరేట్ చేస్తామో ఏంటి అనేది మనకి ఆలోచన విధానంతో వచ్చేస్తుంది కదా, అలాగా మనము డెకరేట్ చేసుకోవాలి పీఠంని. నేనైతే పింక్ కలర్ శారీ తీసుకున్నాను. వైట్ అండ్ పింక్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి అయితే పింక్ తీసుకున్నాను. పింక్ తీసుకుని ఫస్ట్ డైమండ్ షేప్ అనేది పెడుతున్నాను. మ్యాక్సిమం డైమండ్ షేప్ అందరూ పెడతా ఉంటారు, కాకపోతే కొంచెం డిఫరెంట్గా పెడదాము అని చెప్పి ఒక చిన్న డైమండ్ తీసుకున్నాను. డైమండ్ తీసుకొని ఆ యొక్క లాస్ట్లో ఉన్న చివరి అంచును తీసుకుని ఆ వైట్ కలర్ చివరి అంచు దగ్గర పెట్టాను పిన్తో. మళ్ళీ అదేవిధంగా ఆ కొంచెం ఉన్నటువంటి శారీని ఒక డైమండ్ షేప్ పక్కనే ఒక కొంచెం అంచు తీసుకుని శారీ తీసుకుని అక్కడ పిన్తో పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ అటు సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్. పింక్ కలర్ లాస్ట్ అంచు, ఇది దీనికైతే ఫస్ట్ అంచు తీసుకున్నాం కదా, ఇది లాస్ట్ అంచు తీసుకుని దాన్ని కూడా నేను పిన్తో పెట్టాను. సేమ్ అక్కడ ఎంతైతే డైమండ్ పెట్టామో ఇక్కడ కూడా సేమ్ డైమండ్ వచ్చిందా లేదో చూసుకొని సేమ్ అదే డైమండ్ ఏదైతే షేప్లో పెట్టుకున్నామో సేమ్ అదే షేప్లో డైమండ్ అనేది పెట్టుకోవాలి. అక్కడైతే చిన్నగా ఒకటే డైమండ్ పెట్టాను. సో ఇక్కడ కూడా ఒకటే డైమండ్ పెట్టాలని చెప్పి నేను పీఠంకి ఎదురుగా ఉన్నాను కాబట్టి నాకు అంతగా అబ్జర్వ్ చేయడానికి తెలియలేదు. సో అందుకని ఒక పాప సపోర్ట్ తీసుకుని నేను ఆ యొక్క డైమండ్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి చిన్నగా వచ్చిందా, సేమ్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా సేమ్ ఒకలానే ఉందా లేదో అని చెప్పి నేను చూసుకొని డైమండ్ అనేది పెట్టాను. పెట్టిన తర్వాత సేమ్ అదే విధంగా ఆ యొక్క అంచు సగం శారీని కూడా చిన్నగా పెట్టాను దాని పక్కనే. అటు ఇటు డైమండ్స్ పెట్టడం అనేది అయిపోయింది. 2 కూడా బాగానే వచ్చినాయి, సేమ్గానే ఉన్నాయి అటు ఇటు సైడ్ కూడా. ఇప్పుడు ఏ కలర్ శారీ పెడదామా అని చెప్పి ఆలోచించాను, కానీ వైట్ పింక్కి ఇంకా కాంబినేషన్ ఏది అని అనుకుంటే మనకి మాత్రం గ్రీనే అనిపిస్తుంది. సో గ్రీన్ కలర్ తీసుకుందామా అని చెప్పి నేను మా పీఠం దగ్గర పెట్టినటువంటి మా శారీస్ ఏదైతే మేము పెట్టుకుంటామో అక్కడ నుండి ఒక పాపని గ్రీన్ కలర్ శారీ తీసుకురమ్మని చెప్పాను. సో తను తీసుకొచ్చి నాకు ఇచ్చింది చూడండి. ప్లస్ మళ్ళీ నాకు ఆ 2 డైమండ్స్కి ఎందుకో అది ఆ అంచు బాగా మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. సో అందుకనే నేను వాటిని డైమండ్ పక్కకి పెద్దగా పెట్టిన వాటిని నేను కొంచెం చిన్నగా పెట్టాను డైమండ్కి, అప్పుడైతే బాగుంది. సో నేను గ్రీన్ కలర్ శారీ తీసుకున్న తర్వాత దాన్ని చివరి అంచు ఉంటుంది కదా, ఆ చివరి అంచులతో మనం శారీకి ఎలా అయితే కుచ్చులు పెట్టుకుంటామో అలాగా కుచ్చులు పెట్టుకుని చిన్నగా దాన్ని ఒక థ్రెడ్తో మనము కట్టేయాలన్నమాట. అంటే మొత్తం కాదు, జస్ట్ కుర్చీలు పెట్టుకున్న తర్వాత వెంటనే కొంచెం మనకి ఎంతైతే ఒక ఫ్లవర్ సైజులో కావాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ ఫ్లవర్ సైజులో కొంచెం మాత్రమే దాన్ని కట్టుకోవాలన్నమాట. కట్టుకుని వెంటనే పిన్స్తో దాన్ని పీఠంకి పెట్టేయాలి. నాకైతే అది కట్టిన తర్వాత
సపోర్ట్ కావాలి కాబట్టి నేను పాప సపోర్ట్ తీసుకున్నాను. తీసుకుని నేను పిన్స్ అనేది దాన్ని పీఠం మీద అమరుస్తున్నాను. బాగా వచ్చిందో లేదో మీరే చెప్పాలి. ఆ ఫ్లవర్ అనేది అదిగో చూడండి, చాలా బాగా వచ్చింది కదా. సో దాన్ని నేను ఇంకా డిఫరెంట్గా ఏదన్నా చేయాలి అనుకున్నాను. సో నేను అలాగా దాని చుట్టూరు కూడా పిన్స్ పెట్టేసి దాన్ని థ్రెడ్తో కట్టిన తర్వాత కొంచెం ఇంకా గ్యాప్ ఉంచుకొని డిఫరెంట్గా ఏదన్నా చేద్దాం అనుకున్నాను. సో అందుకనే ఆ ఫ్లవర్కి కొంచెం గ్యాప్ ఉంచుకుని మళ్ళీ సేమ్ దాని మీద థ్రెడ్తో దాన్ని నేను కట్టేసిన తర్వాత దాన్ని అటంచు ఇటంచు కూడా పిన్తో పెట్టిన తర్వాత దాన్ని కొంచెం డైమండ్ షేప్లో లాగా, డైమండ్ షేప్ అంటే ఒక పడవలాగా అనుకొని హాఫ్ డైమండ్ అనమాట, ఆ ఒక డైమండ్ పెట్టి తర్వాత అటు సైడ్ అంచు ఇటు సైడ్ అంచు కూడా పిన్తో పెట్టేశాను. సో మళ్ళీ ఒక్కసారి నేను రీచెక్ చేసుకుంటున్నాను. అవన్నీ కూడా ముడతలుగా వచ్చేస్తూ ఉంటాయి కదా. సో వాటిని మనము సేమ్ ఒక విధంగా ఉండాలి. మళ్ళీ ఇంకో శారీ తీసుకున్నాను. ఆ డైమండ్ షేప్లో ఇంకేదన్నా శారీ తీసుకొని పెడితే బాగుంటుందా అని చెప్పి ఆలోచించాను. కానీ లైట్ పింక్ శారీ తీసుకుని ఒక డైమండ్లో పెట్టాను, కానీ అది నాకు ఎందుకో నచ్చలేదు అనిపించింది. సో అందుకే తీసేసాను. తర్వాత నెక్స్ట్ ఇంకా నైట్ కదా మా మాస్, సో అందుకని ఇవి నెట్వి ఉన్నాయి. సో నెట్ శారీస్ చిన్నవి తీసుకొని వాటిని నేను, ఎందుకంటే నైట్ అయితే ఇవి చాలా బాగుంటాయి అన్నమాట, లైటింగ్స్లో మెరుస్తూ ఉంటాయి, హైలైట్గా ఉంటాయి. సో అందుకనే నేను వాటిని తీసుకున్నాను. నెట్ శారీస్ తీసుకుని సేమ్ డెకరేషన్ మీద వాటిని నేను పెట్టాను. శారీస్ చివరంచుల నుంచి కూడా వాటిని డైమండ్ షేప్ దగ్గర నుండి తీసుకుని వచ్చి మిడిల్లో మనం పెట్టాం కదా గ్రీన్ కలర్ ఫ్లవర్తో, ప్లస్ మళ్ళీ ఒక డైమండ్ షేప్ లాగా పెట్టాం కదా, అక్కడ వరకు కూడా వాటిని పెట్టేశాను. నెట్ శారీస్ కూడా వైట్, లైట్ పింక్ ప్లస్ మళ్ళీ గోల్డ్ కలర్లో ఉన్నవి తీసుకున్నాను. నేను ఎప్పుడు కూడా వాటినే యూస్ చేస్తాను నైట్ టైమ్స్ అయితే, ఎందుకంటే బాగా హైలైట్లా ఉంటాయని. సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్.